ఏ స్టార్ అయినా రిలీజ్తో రికార్డులు కొడతారు. రిలీజ్ తర్వాత కలెక్షన్స్తో రికార్డులు కొడతారు. కానీ రిలీజ్లో కలెక్షన్స్తో రికార్డులు కొట్టడం మాత్రం అరాచకం కాక మరేంటి? ఆ అరాచకం చేస్తున్న హీరో దళపతి విజయ్. తమిళనాట తిరుగులేని స్టార్డమ్ ఉన్న విజయ్ ప్రస్తుతం కెరీర్ చివరి దశలో ఉన్నాడు. కోర్స్ ఆయనకు సినిమా కెరీర్ చాలానే ఉన్నా రీసెంట్గా పొలిటికల్ పార్టీ అనౌన్స్ చేశాడు. ఇప్పుడు చేస్తున్న గోట్ అనే సినిమాతో పాటు మరో సినిమా చేసి తర్వాత ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పాలనుకుంటున్నట్టు చెప్పాడు. అందుకే చివరి స్టేజ్ అన్నమాట. అయితే ఈ నెల 15న విజయ్ త్రిష జంటగా నటించిన గిల్లీ సినిమాను రిలీజ్ చేశారు. ఈ రిలీజ్ లో మూవీ సెన్సేషనల్ రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. విశేషం ఏంటంటే ఇది మహేష్ బాబు భూమిక జంటగా గుణశేఖర్ డైరెక్ట్ చేసిన ఒక్కడు చిత్రానికి రీమేక్ ఈ గిల్లీ. తెలుగులో మహేష్ కు ఫస్ట్ బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్ గా నిలిచిన ఈ సినిమాను తమిళ్లో విజయ్ హీరోగా రీమేక్ చేశారు. ధరణి దర్శకుడు. అక్కడ బ్లాక్ బస్టర్ అయింది. ముఖ్యంగా విజయ్ త్రిష జోడీకి మంచి క్రేజ్ వచ్చింది. 2004లో విడుదలైన గిల్లీని మళ్లీ ఎన్నాళ్లకు రిలీజ్ చేస్తే ఇప్పుడు రికార్డులు బద్దలు కొడుతుంది. ఇప్పటికే ఈ సినిమాను ఎన్నోసార్లు టీవీలో చూశారు. యూట్యూబ్ లో అందుబాటులో ఉంది. ఆయన బుక్ మై షోలో ఏప్రిల్ 15 నుంచి 25 దాకా మొత్తం 10 రోజులకు గాను 3,15,000 టికెట్లు అమ్ముడుపోయాయి. ఇది చాలదు. విజయ్ క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవడానికి ఇప్పటికే సినిమా 12 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. అంటే షేర్గా 8 కోట్లకు పైమాటే. అయినా థియేటర్స్లో స్టడీగానే ఉంది. ఈ ఊపు చూస్తుంటే ఈజీగా 15 కోట్లకు పైగానే గ్రాస్ సాధిస్తుందని అంచనా వేస్తున్నారు ట్రేడ్ అనలిస్టులు. ఒక సినిమా రిలీజ్లో ఈ రేంజ్ కలెక్షన్ సాధించిన సినిమా ఇండియాలోనే లేదు. ఇదే ఫస్ట్ టైం. అంటే ఈ రికార్డ్ కొన్నాళ్ల పాటు విజయ్ పేరు మీదే ఉంటుందనుకోవచ్చు. తెలుగులోనూ ఖుషి, ఒక్కడు, పోకిరి, సింహాద్రి వంటి సినిమాలను రిలీజ్ చేశారు. కానీ అవేవి ఇందులో సగం కలెక్షన్స్ కూడా సాధించలేదు. ఏదైనా విజయ్ అరాచకం ఏ స్థాయిలో ఉందంటే తమిళనాడులోనే కాదు, ఆ డిమాండ్ చూసి హైదరాబాద్ ప్రసాద్స్లోనూ 2 థియేటర్స్లో రిలీజ్ చేశారు. ఆ 2 థియేటర్స్ కూడా హౌస్ఫుల్గా ఉంటున్నాయి. ప్రస్తుతం గిల్లీ సినిమా కోలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. ఎవరు చూసినా ఇదే మాట్లాడుకుంటున్నారు. కొత్తగా రిలీజ్ అయ్యే సినిమాల కంటే విజయ్ సినిమాకే బుక్ మై షోలో ఎక్కువ టికెట్స్ తెగుతున్నాయి. ఇక రూరల్ ఏరియాల్లో సింగిల్ స్క్రీన్స్లో డైరెక్ట్గా టికెట్స్ కొనే వాళ్ళు ఎంతమంది ఉంటారో అంచనా వేసుకోవచ్చు. ఏదేమైనా విజయ్ మూవీ సాధించింది వెరీ రేర్ రికార్డ్ అనే చెప్పాలి.